నల్లగొండ పట్టణంలోని తులసీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. నల్గొండ పట్టణంలో తులసీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాజమాన్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని డాక్టర్లను కోరారు. నిరుపేదలకు తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమేష్, డైరెక్టర్ రమావత్ లాలు, డిఎంఓహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఎంవీఆర్ విద్యాసంస్థల అధినేత రవికుమార్, గీత, మాజీ కౌన్సిలర్లు ఎడ్ల శ్రీను, గోగుల శ్రీను, డిఎస్సిహెచ్ఎస్ మాతృనాయక్, డాక్టర్లు రాజిరెడ్డి, నరేష్, పద్మ, మోహన్, ఎండి రమావత్, గౌతమ్, మూర్తి, జి నాగరాజు, అరుణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు డైనమిక్ ఉంటావు.
ఆరోగ్య హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా డాక్టర్ రమేష్ గారికి వారి సతీమణి గారికి లాలు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆరోగ్య రంగంలో ఒకవైపు ప్రభుత్వం, రెండో వైపు ప్రైవేట్ వైద్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ముందుకు రావాలని చెప్పి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా జనాభా పెరుగుతున్న దృష్ట్యా వైద్య అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రైవేట్ వైద్యశాలలు, అదేవిధంగా ప్రభుత్వ రంగ వైద్యశాలలు కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి డాక్టర్ రమేష్ గారికి, ఆరోగ్య హాస్పిటల్ సిబ్బందికి, మరి యాజమాన్యానికి ప్రధానంగా అభినందనలు తెలియజేస్తున్నాను.